బీసీ బిల్లు అమలు కావడం రఘునందన్ రావుకి ఇష్టం లేనట్లుగా ఉందన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. బీసీలకు 42% రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నామని, భవిష్యత్తులో అన్ని అవకాశాలు కల్పిస్తామన్నారు. సామాజిక న్యాయం అంటేనే కాంగ్రెస్ అని బీజేపీ బీసీలపైన మొసలి కన్నీరు కారుస్తుందని ఆరోపించారు. బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని చెప్పని చట్టం చేసి కేంద్రానికి పంపిస్తే అక్కడ షెడ్యూల్ 9లో చేర్చే ప్రయత్నం చేయకుండా మీ ఎంపీలు ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతూ నీతులు చెప్తారా అంటున్నా. బీసీ వ్యతిరేక పార్టీ ఈరోజు బీజేపీ ముద్ర వేసుకున్నది. ఈరోజు మీరు 2018 పంచాయరాజ్ చట్టాన్ని సవరిస్తూ ఆర్డినెన్స్ చేస్తే దానికి ఆమోదం పొందేసే క్రమంలో మీ సహకారం అందది. షెడ్యూల్ 9లో చేర్చమంటే మీ సహకారం అందది. ముందుగా మీ నరేంద్ర మోడీ గారితో మాట్లాడి ఈరోజు ఈ బీసీ బిల్లుకు ఆమోదం పొందేలా ఈరోజు షెడ్యూల్ 9లో చేర్చే విధంగా మీరు ప్రయత్నం చేయాలని చెప్పండి. ఈ సందర్భంగా బీసీలపై కపట ప్రేమ మానుకోమంటున్నాం. బీసీలపై మొసలి కన్నురు మీద మార్చమంటున్నాం. మీది అగ్రకుల అహంకారంగా ఉన్నటువంటి విధంగా మాట్లాడేటువంటి మాటలు సరిగాదని మాట చెప్తున్నాం. ఈరోజు సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీలో ఉంది. మా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బీసీ బిడ్డ మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు. మీ బీజేపీకి తెలంగాణకి ఎవరు అధ్యక్షుడు ఒకసారి ఆలోచించండి. ఈరోజు మైనార్టీ అయినటువంటి మన్మోహన్ సింగ్ గారిని 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ దేశానికి ప్రధానమంత్రి చేసినటువంటి సందర్భం ఈరోజు కాంగ్రెస్ పార్టీతో సాధ్యం. బీసీల అభ్యున్నతి కోసం మా రాహుల్ గాంధీ గారు భారత్ జోడోలో ఏదైతే నిర్ణయం తీసుకున్నాడో దానికి అనుగుణంగా స్వతహాగా బీసీ బిడ్డ కాకున్నప్పటికీ రేవంత్ రెడ్డి గారు ఈరోజు బీసీల కులగాన్ని జరిపి 56% ఉందని తేలిన తర్వాత 42% రాజకీయ, విద్య, ఉద్యోగాల్లో స్థానిక సంస్థల్లో ఈ రోజు ముందుకు పోవడం కోసం ప్రయత్నం చేస్తుంటే మీరు సహకరించాల్సింది పోయి ఈ రోజు మమ్మల్ని విమర్శించడం మానుకోవాల్సింది కోరుతా ఉన్నా. ఇప్పటికీ మీకు చిత్తశుద్ధి ఉంటే మా చిత్తశుద్ధిని మీరు శక్తించాల్సిన అవసరం లేదు. భారతీయ జనతా పార్టీ కులగాన్ని జరిపినాం. రాష్ట్ర శాసనసభలో 42% విద్య, ఉద్యోగులతో పాటు రాజకీయంగా స్థానిక సంస్థలు ఇవ్వాలని చెప్పని బిల్లును ఆమోదింపజేసి మీ కేంద్రానికి పంపించినాం. మీ చిత్తశుద్ధి నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. శాసనసభలో ఎమ్మెల్యే